హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను. ఇదేం వీడియో అనుకుంటున్నారా? సో మొన్నైతే కార్తీక సోమవారం లాస్ట్ డే కదా, మండే. సో అందుకే మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా ముల్బాగుల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఈశ్వర్ గుడిలో చేసేంత డెకరేషన్ ఇంకెక్కడ చేయరు. అంత క్రౌడ్ ఉంటుంది, అంత బాగా చేస్తారు కాబట్టి అక్కడికి చాలా జనాలు వస్తారు. ఎలాగో లాస్ట్ మండే కాబట్టి నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే టెంపుల్ లోకి వెళ్ళాం. 2 hours పట్టింది గైస్ దర్శనం అయ్యేపాటికి. అంత క్రౌడ్ ఉండింది. 2 hours నిజంగా. ఇంకా ఇక్కడ చూడండి, మా మమ్మీ మా చెల్లెల్ని అయితే ఎత్తుకొని ఉంది. అండ్ అక్కడ మీకు కనిపిస్తా ఉందా అఖండ జ్యోతి, అదైతే కార్తీక సోమవారాలు కాబట్టి అక్కడ అంటించారు. ఇంకా వెళ్ళేపాటికి ఎంట్రన్స్ వరకు ఉన్నారనమాట క్రౌడ్. ఇంకా స్వామిని అయితే దర్శించుకోవాలి కాబట్టి వెళ్ళాం మేమైతే. సో మేమైతే అనుకున్నాం అనమాట దీపాలు అంటిద్దాము అని. అవుట్ సైడ్ అంటిద్దాం అనుకున్నాం, కానీ అవుట్ సైడ్ చాలా క్రౌడ్ ఉండింది కాబట్టి టెంపుల్ లోపల అంటిద్దామని ఫిక్స్ అయ్యాం. ఇంకా మీరే చూడొచ్చు టెంపుల్ లోపల అయితే ఎలా ఉన్నారు క్రౌడ్ అనేది. అండ్ టెంపుల్ చుట్టూకు చూడండి లైటింగ్స్ ఎంత బాగా వేశారో. అండ్ మీకు ఒక విషయం చెప్పనా, ఈ టెంపుల్ గురించి అయితే చాలా పెద్ద స్టోరీనే ఉంది, అది చెప్తాను చూడండి. చెప్పే కన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా ఇయర్స్ ముందు మా ముల్బాగులు అనేది ఫుల్ ఫారెస్ట్ తో కవర్ అయిందనమాట. అంటే ముల్బాగులు అనే పేరు లేకుండా ఫుల్ ఫారెస్ట్ తో కవర్ అయి ఉంటే కరెక్ట్ గా టెంపుల్ ఉండే ప్లేస్ లో, అంటే దేవుడు పెట్టిన ప్లేస్ లో పుట్టునిందనమాట. సో అప్పుడైతే ఫారెస్ట్ అంటే ఇంకేంటి, ఆవులు మేసేకైతే వస్తారు కదా. అప్పుడైతే ఒక ఆవు వచ్చేసి పుట్టు లోపలికైతే పాలిస్తూ ఉనింది. మళ్ళీ మీరేమన్నా ఇది స్క్రిప్టెడ్ కావాల్సిన ఓన్ గా అనుకోకండి, ఇది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి చెప్తున్నా. ఆవులో పాలు లేకపోవడంతో ఆవు మేసే అతనికైతే డౌట్ వచ్చింది. వచ్చైతే ఒక రోజు వచ్చి చూస్తే ఆ ఆవు అనేది పుట్టు లోపలికి పాలేస్తా ఉంటే ఆవులు మేసే అతనికైతే కోపం వచ్చి వెళ్ళి నెక్స్ట్ డేనే గొడ్డలు అంటారు కదా, ఎత్తుకొచ్చి పుట్టు లోపలికైతే కొట్టాడనమాట. అప్పుడేమైంది, అంటే శివలింగం ఉంటుంది కదా, అది వెళ్ళి పైన కొంచెం తెగిలింది అనమాట. అంటే లింగం పైన ఉండే స్టోన్ కి కొంచెం తెగిలింది. ఆ మార్క్ ఇప్పటికీ ఉంది. ఇంకా తను లోపల శివలింగం ఉండేది చూసి చాలా బాధపడ్డాడు. సో తనైతే డిసైడ్ అయ్యనమాట, ఎలాగైనా సరే ఇక్కడ శివలింగం కట్టాలి, అంటే టెంపుల్ కట్టాలి అని. సో అలాగైతే కట్టాడనమాట ఈ టెంపుల్ ని. సో దీనికైతే చాలా పెద్ద హిస్టరీనే ఉంది. నీకన్నీ తెలిసినట్లు నువ్వు చెప్తున్నావు, నువ్వేమన్నా చూసావా అనుకోకండి. సో ఇది ఫస్ట్ ఇంకా ఉంటారు కదా, వాళ్ళు చెప్పిండేది. అండ్ మా ముల్బాగ్ లో ట్రూలీ బిలీవ్ చేస్తారనమాట ఈ స్టోరీని. ఇంకా క్లారిటీగా కావాలంటే ఇక్కడికి వచ్చి అయితే మీరు అడగవచ్చు, లేదంటే అభిషేకం చేసినప్పుడు ఆ లింగం పైన మార్క్ ఉంటుంది, అది కూడా మీరు చూసేయచ్చు. ఇంకా మేము టెంపుల్ లోపలికి వచ్చి అయితే దీపాలు అంటిస్తున్నాం గైస్. చూడండి ఎంత బాగుందో దీపాల వెలుగులో. కావాల్సిన వాళ్ళు అయితే దీపాలు అంటియచ్చు, లేదంటే అంటించిన వాళ్ళు నూనె వేయచ్చు. ఎలా ఉంది అంటే దీపాలతో దేవస్థానం. అయ్యయ్యో ఇంతటికి టెంపుల్ పేరు చెప్పకుండానే అన్ని చెప్పేస్తా ఉన్నాను కదా. టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్. సో ముల్బాగులకి వచ్చి మీరు టెంపుల్ పేరు చెప్తే చాలు చెప్పేస్తారు. నిజంగా చెప్తున్నా 2 hours ఎంత ఫాస్ట్ గా అయిపోయిందంటే మాకు తెలియలేదు. అండ్ ఇంకా దేవుని చూసేపాటికి ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దేవుని కూడా చూపలేదు కదా, చూడండి దేవుణ్ణి అయితే ఇలా అయితే డెకరేషన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది కదా ఆ పూలతో. మా శివయ్యని చూస్తుంటే 2 కళ్ళు చాలట్లేదు. మేము వచ్చేపాటికే దగ్గర 11:30 అవుతా ఉంది. 11:30 అవుతా ఉందన్నమాట. సో ఇంకా అక్కడి ఇంకా వచ్చి మళ్ళీ వేరే శివయ్య గుడికి వెళ్ళాం. ఇక్కడ వీక్ ఒకసారి అయినా వస్తాం, లేదంటే ట్వైస్ మంత్కి ఒకసారి అయినా వస్తాం. ఇక్కడ చూడండి మేము వెళ్ళేపాటికి 11:30 అలా అయింది కాబట్టి అంత క్రౌడ్ ఏం లేదు. అండ్ ఎంట్రన్స్ అయిన తక్షణ ఇక్కడ గణపయ్య ఉంటారు, వెనకాల రావణాసురు కూడా ఉంటారు. అండ్ రావణాసురు ఎందుకంటే మీకు తెలుసు శివయ్య పెద్ద భక్తుడు కాబట్టి. ఇక్కడ చూడండి దేవుణ్ణి అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి పార్వతీ అమ్మవారి టెంపుల్, అంటే ఒక టెంపుల్ లోనే అన్ని సరౌండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ శివయ్యని అయితే చూసుకొని మీరందరూ బాగుండాలని కోరుకున్నా, మీరు కోరుకోండి మీ కోరికలు ఏమైనా ఉంటే. అండ్ గైస్ చెప్తున్నా, నిజంగా ఆ రోజు 12 అయినా వస్తా ఉండ్రి, 1 o'clock అయినా వస్తా ఉండ్రి.
చాలా అంటే చాలా బాగుండింది గైస్ ఆ రోజు. అయ్యయ్యో చెప్పడం మర్చిపోయా, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే కొన్ని షాప్స్ వస్తాయి కదా, అంటే చిన్న పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ, అది క్యాప్చర్ చేయడం మర్చిపోయింటి. లేదంటే అన్నీ చూపిస్తాంటి. బొరుగులు కానీ వచ్చు, పిల్లలకి ఆట సామాన్లు అంటారు కదా, అవన్నీ వచ్చింటే క్యాప్చర్ చేయలేదు, ఏమి అనుకోకండి. ఈ టెంపుల్కి వచ్చి ప్రసాదం అయితే తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. ఏంటమ్మా ప్రసాదం అనేసి జాంగ్రీ చూపిస్తా ఉండవు అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చింది. సరదాగా మా మమ్మీ అయితే వీడియో తీస్తా ఉంది. ఇది గైస్ మా వీడియో. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం.